నన్ను హత్య చేస్తారు అని ప్రవీణ్ చెప్పిన విషయాలు, 4 కోసేస్తాం, గుడ్డలు బయటకు లాగేస్తాం అన్నాలు ఇన్వెస్టిగేట్ చేశారా యువర్ ఆనర్? మర్డర్ 11:42కి అయితే రాత్రి మరుసటి రోజు 8 గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఎస్పీ గారు, సిఐ పోలీసులు ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కాల్ చేసి ఈ బాడీని ఎందుకు తీసుకొని వెళ్ళమన్నారు? వారు భయభ్రాంతులు ఎందుకు అయ్యారు? పోస్ట్ మార్టం రిపోర్టు 23 రోజులైనా ఆయన చనిపోయి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? 48 గంటల్లో బయట పెట్టవలసింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు 99లో దారాసింగ్ని, నేను కూర్చుంటుండగా ఆయన ముందు దారాసింగ్ని అరెస్ట్ చేశారు, కలెక్టర్ని సస్పెండ్ చేశారు, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీకి న్యాయం చేశారు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్సు ఇల్లీగల్గా చట్టానికి వ్యతిరేకంగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేశారు? మేము చేయలేదని అప్పుడు అన్నారు, మరి ఇప్పుడైతే ఏమంటున్నారు? అదే ఫుటేజ్ చూపించి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయింది అంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది? లింకులన్నీ కనెక్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది? మేమిచ్చిన డైరెక్షన్లో హర్ష్ కుమార్ గారు ఇచ్చిన ఎవిడెన్స్లతో ఇన్వెస్టిగేషన్ చేయకుండా రాత్రి నేను హర్ష్ కుమార్ గారితో మాట్లాడాను. వారిచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో, హత్య అనే కోణంలో వాళ్ళు ఎందుకు చేయలేదు? ఇది యాక్సిడెంట్ అని ముందు నుంచి ఎందుకు చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎస్పీతో 45 నిమిషాలు ఈ విషయంలో ఏం మాట్లాడారు? మీరు దేవుణ్ణి తప్పించుకోగలరా? దేవుని ఉగ్రత తప్పించుకోగలరా? ప్రవీణ్ పగడాల రక్తం దేవునికి మొర పెట్టట్లేదా? అలాగే పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 10ని ఒక జీవో రిలీజ్ చేసినప్పుడు ఓఎస్డి కే ఆనంద్ ద్వారా చర్చిలు ఎన్ని ఉన్నాయి, లీగల్ ఎన్ని, ఇల్లీగల్ ఎన్ని, మసీదులు ఎన్ని ఉన్నాయి అడగలేదే, మందిరాలు ఎన్ని ఉన్నాయి అడగలేదే, మరి చర్చిల గురించే ఎందుకు అడుగుతున్నారు? ఇది ఒక డిప్యూటీ సీఎం రెచ్చగొట్టడం మాటలు కాదా? మరలా అదే జీవోని మార్చి 5ని ఎందుకు తిరిగి వాపస్ తీసుకున్నారు ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత? దాని గురించి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ, దేశంలో గవర్నమెంట్ కానీ ఏమి చర్యలు తీసుకున్నారు? ఇవన్నీ ప్రశ్నలకు వారు జవాబు చెప్పాలి.